నంద్యాల ఎక్సైజ్ సిఐ కృష్ణమూర్తి మద్యం షాపుల కేటాయింపుపై జిల్లా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గీత కులాల వారికి 11 మద్యం దుకాణాలు కేటాయించారన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఒక మద్యం దుకాణాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆ కులస్తులు మద్యం దుకాణ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 11 మద్యం దుకాణాల ఏర్పాటుకు ఆసక్తి గలవారు స్థానిక నంద్యాల పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు నాన్ రిఫండబుల్ కింద 2 లక్షల రూపాయలు చెల్లించాలని సూచించారు. దుకాణం చేజిక్కించుకున్న వారికి రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్లో 50% సబ్సిడీ ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తుదారులను కోరారు. ఉదాహరణకి ఈడిగా గౌడ గౌడు అని వస్తారు. దాంట్లో మీరు ఈడిగా అయితే ఈడికి ఒక్కటే ఉంచి మిగతా కులాన్ని స్ట్రైక్ చేపించేసి ఇన్షియల్ వేయించేసి తహసీల్దార్ గారితో సీల్ వేయించుకుని వస్తే ఆ క్యాస్ట్ ఈడిగ క్యాస్ట్ అని మేము కన్సిడర్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆల్రెడీ టైం కూడా లేదు, స్టార్ట్ అయిపోయింది. మీరు లాస్ట్లో చివరి రోజు హడావుడి పడకుండా, ఇబ్బంది పడకుండా, టెన్షన్ పడకుండా మీరు వచ్చి ముందుగానే అప్లై చేసుకుంటే మంచిగా ఉంటుందని నా ఉద్దేశము. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా స్టేషన్కి వస్తే ఒక సబ్ ఇన్స్పెక్టరు, కానిస్టేబుల్, ఒక డెస్క్ ఉంటుంది. అక్కడ మీ డౌట్స్ అన్నీ తీర్చుకోవచ్చు. కాబట్టి లైసెన్స్ ఫీజులో 50%. కాబట్టి మీరు ఆలోచించి ఈడిగా సబ్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళంతా నంద్యాల మున్సిపాలిటీ షాపుకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మిగతా 10 షాపులు